మహిళా సాధికారతకు గార్మెంట్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తున్నాయన్న కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతి ఒక్కరూ సంస్కృత జ్ఞానాన్ని సంపాదించి తద్వారా సంస్కృతంలో ఉన్న వైజ్ఞానికత, సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న అస్సాం గవర్నర్ లక్ష్మణప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వంటి అంశాలతో కూడిన తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మన దేశంలోని టెక్స్టైల్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని, ముఖ్యంగా మహిళా సాధికారతకు గార్మెంట్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తున్నాయన్నారు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పరిధిలోని జౌళి, హస్తకళల శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. ఏపీలో వస్త్ర, జౌళి రంగాభివృద్ధికి కేంద్రం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను టెక్స్టైల్ హబ్గా అభివృద్ధి చేయనున్నామని, అందుకోసం కేంద్రం సహకరిస్తుందని వెల్లడించారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రజల సహకారం అవసరమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుపతిలో స్వర్ణాంధ్ర 2047 ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ రాష్ట్ర స్థాయి సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సదస్సుకు స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గర్గ్, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్, నీతి ఆయోగ్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కెవి రాజు, ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేసేందుకు సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికలు రూపకల్పన చేసి సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. P4 విధానాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సంపద సృష్టించే ప్రయత్నం నిరంతరాయంగా ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ సంస్కృత జ్ఞానాన్ని సంపాదించి తద్వారా సంస్కృతంలో ఉన్న వైజ్ఞానికత, సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు అస్సాం గవర్నర్ లక్ష్మణప్రసాద్. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ పట్టాభిరామ శాస్త్రి వ్యాఖ్యానమాలను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, సంస్కృత అభివృద్ధికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని అభినందించారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి మరింత ఉత్సాహంతో భావితరానికి అవసరమైన శాస్త్రీయ జ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్ అవార్డు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 270 మంది విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయని, ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవు అన్న బోర్డులు పెట్టడం ఇదే ప్రథమన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల బోధన మెరుగైందని, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు అసెంబ్లీ వైల్డ్ లైఫ్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు. తిరుపతిలోని జూ పార్కును కమిటీ సందర్శించింది. ఇప్పటికే జంతు ప్రదర్శనశాల ఆదాయం సుమారుగా 10 కోట్ల రూపాయలు వస్తోందని, జంతు ప్రదర్శనశాలకు అదనంగా 8 కోట్ల రూపాయల అవసరం ఉందన్నారు. టీటీడీ 3 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని, మరో 3 కోట్లు సిఎస్ఆర్ ఫండ్ నుంచి సమకూరుస్తున్నామన్నారు. మరో 2 కోట్లు ఎంపీ నిధుల ద్వారా భర్తీ చేయాలని కోరుతామన్నారు. కొత్త జంతువులను జూకి తీసుకొస్తామని, వచ్చే సంవత్సరం నుంచి బడ్జెట్లో నిధులు కేటాయించేలా ప్రతిపాదన చేస్తామన్నారు. వీరింతవరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన తిరుపతి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఎన్ జగదీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.